ఫస్ట్ది. హాయ్, హలో, నమస్తే. ఈరోజు గురు పౌర్ణమి రోజు ఎంత ఎర్నింగ్స్ అవుతుందో చూద్దాం. నేను వచ్చేసి 7:30కి వచ్చిన, 7:44కి ఆర్డర్ పడ్డది. చూద్దాం. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. ముందుగా అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఇది థర్డ్ది, ఇది ఫిఫ్త్ది, ఇది సిక్స్త్ది, ఇది 10:26 అవుతుంది టైం. ఇప్పుడు వచ్చేసి ఇది 6th ఆర్డరు. 219 బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అవుతుంది. 6 ఆర్డర్స్ అయినాయి. ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్లు కూడా మరీ చెప్తున్నా, దీనికి అడిక్ట్ కావద్దు. ఈ డ్యూటీకి, ఈ జాబ్కి, డెలివరీ పర్పస్లో ఉంటే ప్రతి జాబ్ ఏదైనా కానీ, అంటే బైక్ మీద చేసే ప్రతి జాబ్ ఏదైనా కానీ, ఎందుకంటే ఇది మనం పికప్ అయ్యేంత వరకే, మనకు మంచి జాబ్ దొరికేంత వరకే, ఏదైనా గ్రోత్ ఉన్న పని దొరికేంత వరకే చేసుకోవాలి తప్ప ఇదే జీవనోపాధిగా పెట్టుకోవద్దు. ఎందుకంటే ఇందులో గ్రోత్ అనేది ఏమి ఉండదు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఏది ఉండదు. సో అది కూడా గమనించుకోవాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, చాలామంది పెద్ద చదువులు చదువుకొని దీనికి అడిక్ట్ అయిపోయారు కాబట్టి చెప్తున్నా. బీటెక్ ఎంటెక్లు చేసి కూడా ఇది చేస్తున్నారు. సో వాళ్ళ చదువుకు సరిపడా డ్యూటీ కాదని నా ఒపీనియన్. ఉంటే కడుపు కాలినప్పుడు తప్పదు, కాకపోతే చూసుకొని చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, ఇది చెడ్డదని నేను చెప్పాను. ఎందుకంటే మనకు అవసరమైన అత్యవసర పరిస్థితుల్లో ఇదే ఉపయోగపడుతుంది, ఇదే తోడ్పడుతుంది కాబట్టి ఇది చెడ్డదని చెప్పాను. ఎందుకంటే ఇది మనం ఎవరి ముందు చేయి చాపకుండా, ఎవరి మీద ఆధారపడకుండా చేసుకునే జాబ్ ఇది. కాకపోతే ఏంటంటే, ఇందులో వచ్చిన ఇదే ఏంటంటే, కంపెనీ వాళ్ళకి డిమాండ్ పెరిగితే రేట్లు, ఆర్డర్ అమౌంట్లు, ఆర్డర్లు చేసే డబ్బులు ఏ దాంట్లోనే కానీ తగ్గించే అవకాశం ఉంటుంది ఎక్కువ మంది రైడర్స్ అయిపోయేసరికి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మంచిగా చదువుకొని కూడా కొంతమంది ఇట్లా టైం వేస్ట్ చేసుకుంటున్నారని, ఆ ఉద్దేశ ప్రకారంగా గ్రోత్ అయ్యేంత వరకే ఈ జాబ్ అన్న. 8th ఆర్డర్. ఇది దాదాపుగా 5.6 కిలోమీటర్ పడ్డది. 9th ఇది, 11th ఇది. ఈ జాబ్ చెడ్డదని చెప్పాను. ఎందుకంటే ఇది అవసరానికి ఆదుకుంటుంది. ఇంకోటి ఏంటంటే, మనకు పని లేనప్పుడు ఫుడ్ పెడుతుంది కాబట్టి. కాకపోతే ఏంటంటే, నా ఒపీనియన్ ఏంటంటే, గ్రోత్ ఉండదని అంటున్నాను అంతే. 12th ఇది, 13th ఇది. 13 ఆర్డర్స్ అయినాయి. 459 బ్యాలెన్స్ అయింది. టైం వచ్చేసి 4:10 అవుతుంది. అంటే మార్నింగ్ 7:30 నుంచి చేస్తే ఇప్పటిదాకా చేస్తే 459 బ్యాలెన్స్ అయింది. అంటే అర్థం చేసుకోండి. అంటే ఈ జాబ్లలో ఏంటంటే, ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఒకరోజు ఎక్కువ ఉంటుంది, ఒకరోజు తక్కువ ఉంటుంది, ఒకరోజు బిజినెస్ డల్గా ఉంటుంది, ఒకరోజు పీక్స్లో ఉంటుంది, చెప్పలేము అంతే. అయితే ఈ గురు పౌర్ణమి రోజు నేను చేసిన ఎర్నింగ్స్ ఎంత అంటే కొంచెం తొందరనే వెళ్ళిన. 13 ఆర్డర్స్ చేసిన. అయితే ఎర్నింగ్ అవర్ వచ్చేసి 56.34. ఆర్డర్స్ ఏమో 13. లాగిన్ అవర్స్ వచ్చేసి 8 hours 9 minutes. లాగిన్ అవర్స్ వచ్చేసి 8 hours 9 minutes. అయితే ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి, నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి 424 రూపీస్ నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్. అయితే ఇన్సెంటివ్ 35 రూపీస్. ఈ 35 రూపీస్ ఈ 424లో యాడ్ చేస్తే నేను చేసిన మొత్తం ఎంత అంటే 459 రూపీస్. నేను చేసిన మొత్తం 459 రూపీస్. అయితే చూడండి, ఒకసారి గమనించండి. 8 అవర్స్ చేస్తే నేను చేసిన ఎర్నింగ్స్ ఎంత అంటే 459 రూపీస్. నేను చేసిన ఎర్నింగ్ మొత్తం అంటే అంత తక్కువైంది. ఫస్ట్లో ఉన్నంతకు ఇప్పటికీ అంత తక్కువైంది. అంటే ఫస్ట్లో దాదాపుగా ఇది ఈ స్టోర్లో ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్లో ఒక 1 month తర్వాత 20 ఆర్డర్స్ చేస్తే 1000 రూపీస్ కంపల్సరీ వచ్చేవి. 1000 రూపీస్. కానీ అదే 20 ఆర్డర్స్ ఇప్పుడు చేస్తే 650 700 అంతే, అంతకన్నా ఎక్కువ రావు. అంటే అంత తగ్గుకుంటూ వచ్చింది. సో ఇంకోటి ఏంటంటే, దానికి కంపెనీకి డిమాండ్ పెరిగే కొద్దీ మనకు రేటు అమౌంట్ తగ్గుతూ ఉంటుంది అన్నమాట. సో అది కూడా గమనించుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ.